వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై గెలిచి కొద్దో గొప్ప ఉన్న ప్లే ఆఫ్ అవకాశాలను కాపాడుకుంటుందేమో అనుకుంటే చెత్త ప్రదర్శన చేసి కోల్కతాని దగ్గరుండి గెలిపించింది. ఏకంగా 24 పరుగుల తేడాతో ఓడిపోయి ఈ సీజన్ ఐపీఎల్ నుండి ముంబై అస్సాం టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇక కోల్కతా జట్టు మాత్రం ఈ గెలుపుతో నెట్ రన్ రేట్ ని భారీగా మెరుగుపరుచుకోవడమే కాకుండా 14 పాయింట్లకి చేరుకుని రెండో స్థానాన్ని మరింతగా బలపరుచుకుంది. ఈ రోజు కోల్కతా జట్టు ముంబైపై గెలవడంతో ఏకంగా 4 జట్లు ప్లే ఆఫ్ రేస్ నుండి వైదొలిగాయని చెప్పవచ్చు. మొదటగా ముంబై, బెంగళూరు జట్లు ఈ రేస్ నుండి నిష్క్రమించగా టాప్ 2 స్థానాలు రాజస్థాన్, కోల్కతాకి దాదాపు కన్ఫర్మ్ అవ్వడంతో మిగిలిన 3-4 స్థానాల పోటీ రసవత్తరంగా మారింది. ఇక పంజాబ్, గుజరాత్ జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కోల్కతా, హైదరాబాద్, లక్నో వంటి జట్లు మ్యాచ్లు వరుసగా ఓడిపోతూ రావాలి. అయితే గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్, శుక్రవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా గెలవడంతో పంజాబ్, గుజరాత్లు కూడా దాదాపు రేస్ నుండి తప్పుకున్నట్లే. ఇక ఢిల్లీ భవిష్యత్తు మే 7వ తేదీన రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్తో తేలిపోతుంది. మొత్తానికి కోల్కతా గెలుపుతో ముంబై, బెంగళూరు, పంజాబ్, గుజరాత్లు ఇంటికే అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.